అయితే ఈరోజు మేము చూపించబోయే టీలో ఒక స్పెషాలిటీ ఉంది. ఈ టీ తాగడం వల్ల మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతా కరిగి మీకు ఒక మంచి శరీరాకృతిని ఇస్తుంది. ఈ టీని తీసుకోవడం వల్ల మీరు ఎంతో ఉత్సాహంగాను ఉల్లాసంగాను ఉండగలుగుతారు. అయితే ఈ టీని మీరు ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ స్లిమ్మింగ్ టీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ 4 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకోవాలి. ఇది ఓన్లీ స్లిమ్మింగ్ టీ కాదండి. అయితే ఈ టీని ఏదైనా డిజీజెస్తో బాధపడుతున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇది డయాబెటీస్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, పీసీఓడీసీ ఉన్నవాళ్ళు, ఏదైనా స్టమక్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు కూడా ఈ టీని తప్పకుండా తీసుకోవచ్చు. అయితే 12 ఇయర్స్ పైన ఉన్న పిల్లోడి దగ్గర నుంచి 70 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ టీని తీసుకోవచ్చు. ఈ టీ బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి మీ వెయిట్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ అంటే ఓన్లీ వాటర్ రిటెన్షన్ కాదండి, వాటర్ని తగ్గించడమే కాదు, మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మీకు ఒక ఫ్లాట్ బెల్లీని ఇవ్వడంలో, అంటే మీ శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి మీ శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అయితే వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర. ఈ జీలకర్ర స్లిమ్మింగ్కి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి. ఇది మీ డైజెషన్ని ఇంప్రూవ్ చేసి మీ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఇది యూస్ చేయడం వల్ల మీ ఇంటెస్టైన్లో ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయి. ఇంకా ఇది మీ పొట్టని చల్లబరిచి మీ మెదడుని కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. ఏదైనా ఉబసాయం కానీ అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది వాడడం వల్ల చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ సోంఫ్లో హిస్టోడైన్ అమినో యాసిడ్స్ అని ఉంటుందండి. ఇది మీ బ్రెయిన్కి ఒక సిగ్నల్ ఇస్తుంది. మీరు ఏదైనా తిన్న ఫుడ్ని ఈక్వల్గా బాడీ మొత్తంలో సర్క్యులేట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుందండి. అందుకనే చదువుకునే పిల్లలు ఇది బాగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కలౌంజీ, అంటే బ్లాక్ ఆనియన్ సీడ్స్. ఈ కలౌంజీ కూడా మీకు స్లిమ్మింగ్లో చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఇది మీ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఏవైనా హెవీ ఫుడ్ని తీసుకున్నప్పుడు ఇది డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అందుకనే కంపల్సరీగా మీరు ఎవ్రీడే డైట్లో ఈ బ్లాక్ సీడ్స్ని తప్పకుండా యాడ్ చేసుకోవాలి. కలౌంజీ తీసుకోవడం వల్ల మీ ఇంటెస్టైన్ని బాగా పనిచేసేటట్టు హెల్ప్ చేస్తుంది. కలౌంజీలో ఒక మంచి ప్రాపర్టీ ఉందండి. ఏంటంటే ఇది మ్యూకస్ని కరిగించడంలో చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎప్పుడైనా మనం హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు అది ఫ్యాట్ లాగా అక్యుములేట్ అయిపోతుంది మన బాడీలో. 21 డేస్ వరకు అది అలాగే ఉంది అంటే అది ఫ్యాట్ లాగా ఫామ్ అయిపోయి, అంటే ఎప్పుడైనా షుగర్ ఇంకా సాల్ట్ మన బాడీలో అక్యుములేట్ అయిపోయి 21 డేస్ వరకు అవి మన బాడీలో ఉన్నాయంటే అది చెడు కొలెస్ట్రాల్గా ఫామ్ అయిపోతుంది. దాన్ని తరిగించడానికి మనం చాలా కష్టపడాల్సి వస్తుంది 2 months వరకు. అయితే అలా ఫామ్ అవ్వకుండా అలా 21 డేస్ వరకు ఆ లిక్విడ్ని మన బాడీలో అలా ఉంచకుండా ఈ కలౌంజీని వాడడం వల్ల ఇంటెస్టైన్ని క్లియర్ చేస్తుంది. ఆ మ్యూకస్ అంటే ఆ లిక్విడ్ని, సాల్ట్ ఇంకా షుగర్స్ ఉన్న లిక్విడ్ని ఫామ్ అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తుంది. అందుకే ఇది స్లిమ్మింగ్ టీలో కంపల్సరీగా వాడవలసిన ఇంగ్రీడియంట్. ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసి జింజర్. ఈ జింజర్ మన కడుపులో ఉన్న అసిడిటీస్ కానీ ఎలర్జీస్ ఏమన్నా ఉన్నా కానీ అవి క్యూర్ చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలర్జీస్ ఏమన్నా ఉంటే వాటిని క్లియర్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఇది కంపల్సరీగా ఈ టీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 లీటర్ వాటర్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కలౌంజీ, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 ఇంచ్ అల్లాన్ని ఇలా గ్రేట్ చేసుకొని, అంటే తురుముకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టుకుని ఒక 15 minutes పాటు సిమ్లో ఉంచి మరగనిచ్చుకోవాలి. ఇప్పుడు ఈ టీ బాగా మరిగిపోయిందండి. 15 minutes పాటు మూత పెట్టి బాగా మరిగించుకున్న తర్వాత ఒక 5 minutes అలాగే స్టవ్ ఆఫ్ చేసి ఉంచేసుకోవాలి. దాని తర్వాత తీసి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టీ రెడీ అయిపోయిందండి. ఈ టీని ప్రతిరోజు మీరు 2 times తీసుకోవాలి స్లిమ్మింగ్ ఎఫెక్ట్ కోసం. అయితే దీన్ని మార్నింగ్ లెగంగానే పడగడుపున ఒకసారి, తర్వాత నైట్ పడుకోబోయే ముందు ఒక కప్ తీసుకోవాలి. మీరు తీసుకునే ప్రతిసారి మీరు 150 ml నుంచి 300 ml వరకు తీసుకోవచ్చు. బోన్ చేసిన తర్వాత ఒకవేళ మీకు మీ కడుపులో ఏమన్నా అసిడిటీ లాగా అనిపిస్తే అప్పుడు కూడా ఒక కప్ టీ తీసుకోవచ్చు. ఈ టీని మనం 1 లీటర్ వాటర్తో చేసుకున్నామండి. దీన్ని మ్యాక్సిమం ఒక 3 days వరకు మనం ఉపయోగించుకోవచ్చు.
కానీ దీంట్లో సోంపు యాడ్ చేయడం వల్ల మనం ఈ సోంపుని ఎప్పుడే కానీ అసిడిటీ తగ్గించుకోవడానికి, ఫ్లాట్ స్టమక్ రావాలంటే, మన బెల్లీ ఫ్యాట్ని లూజ్ చేసుకోవాలంటే, అంటే మన వెయిట్ లాస్ అవ్వాలంటే ఎప్పుడే కానీ సోంపు అనేది మనం ఎప్పుడైనా వేడిగా తీసుకోవాలి. అంటే చాలామంది అంటూ ఉంటారు, అసిడిటీతో ఉన్నప్పుడు మేము సోంపు వాటర్ తీసుకున్నామండి, మా అసిడిటీ ఇంకా ఎక్కువైపోయింది అని అంటూ ఉంటారు. అది చలవగా తీసుకోకూడదు. అందుకని ఎప్పుడే కానీ మనం సోంపు కలిపిన వాటర్ని హీట్గా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఒకవేళ అంత హీట్ని మీ బాడీ తీసుకోలేనప్పుడు లూక్ వామ్గా ఉన్నప్పుడైనా, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడన్నా తీసుకోవాలి. మరి ఒక హోమ్ రెమెడీ చూపించబోతున్నాను. ఇట్స్ ఆల్ ఫర్ హెవీ వెయిట్, అధిక బరువు ఉన్న వారికి నేను ఒక హోమ్ రెమెడీ చూపించబోతున్నాను. సో లాస్ట్ టైం చేసిన వీడియోలో నేను 3 ఇంగ్రీడియంట్స్ చూస్ చేశాను. ఆ ఇంగ్రీడియంట్స్ నేమ్స్ చాలా మందికి అర్థం కాలేదు. సో ఇప్పుడు నేను మరొకసారి రిపీట్ చేయబోతున్నాను. ఓన్లీ ఇంగ్రీడియంట్స్ నేమ్ చూపిస్తాను, ప్లీజ్ వాచ్ ఇట్. నేను యూస్ చేసిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ జీలకర్ర. దిస్ ఇస్ జీలకర్ర. లాస్ట్ టైం నేను జీలకర్ర యూస్ చేశాను, అలాగే ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను. ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి సోంపు. నేను ఫెనల్ సీడ్స్ అని చెప్పాను, ఇట్స్ అ సోంప్. ఇంగ్లీష్లో ఫెనల్ సీడ్స్ అని కూడా అంటారు. దిస్ ఇస్ సోంప్. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ వాము, ఓమా అని అంటారు. నేను అజ్వైన్ అని చెప్పాను, అజ్వైన్ ఈజ్ ఓమా ఆర్ ఎల్స్ వాము. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి లాస్ట్ టైం ఇంకొక రెసిపీ తయారు చేశాను, హోమ్ రెమెడీ ఫర్ అధిక బరువు. ఇది ట్రై చేసిన వాళ్ళు ఈ సింపుల్ హోమ్ రెమెడీ కూడా ట్రై చేయండి. దీంట్లో ఓన్లీ 1 ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తున్నాము. ఇట్ ఈస్ అజ్వైన్, వాము, ఓమా అని కూడా అంటారు. సో ఇది ఒక్కటే ఇంగ్రీడియంట్ యూజ్ చేసి సింపుల్గా మీకు బరువు తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఒక హోమ్ రెమెడీని ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గ్లాస్లో ప్లెయిన్ వాటర్, రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకోవాలి. 1 గ్లాస్ వాటర్లో ఒక 2 టీ స్పూన్స్ ఓమా వేద్దాం. సో దీన్ని మనం బాగా మిక్స్ చేసి, సో ఇప్పుడు ఈ వాటర్ని ఇలానే ఓవర్ నైట్, అంటే రాత్రి మొత్తం ఇలానే సోక్ చేసి పెట్టాలి. ఇది నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఈ వాటర్ని, ఈ ఓమా ఏం లేకుండా ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ చేసి ఆ వాటర్ని మాత్రమే మార్నింగ్ లేవగానే పడిగడుపున వితౌట్ డూయింగ్ ఎనీ బ్రేక్ఫాస్ట్, టీ, కాఫీ ఏ తీసుకోక ముందుకే ఇది తీసుకోండి. ఓన్లీ ప్లెయిన్ వాటర్. ఇట్ రియలీ హెల్ప్స్ యూ అవుట్ ఇన్ రెడ్యూసింగ్ ద వెయిట్. మీ అధిక బరువును తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది వెరీ సింపుల్ బట్ వెరీ ఎఫెక్టివ్ రెమెడీ. ఈరోజు మనం అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళకు ఒక మంచి హోమ్ రెమెడీని తెలుసుకుందాం. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇందులో మనం సింపుల్ వేలో తయారు చేసుకుందాం. డైరెక్ట్గా మనం హాట్ వాటర్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని వేసుకొని డైలీ తీసుకుంటే మనకు బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్, అధికంగా ఉన్నటువంటి ఫ్యాట్ని, కొలెస్ట్రాల్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాము. ఈరోజు నేను ఒక గ్లాస్లో హాట్ వాటర్ని ఫస్ట్ తీసుకున్నాను. ఇది వామ్ వాటర్ కాదు, గోరువెచ్చని నీళ్ళు కాదు, డైరెక్ట్గా హాట్ వాటర్ని తీసుకున్నాను. ఇందులో మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ డైలీ మనం కన్జ్యూమ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్గా మనం ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. మనం యూస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్, ఫస్ట్ ఇంగ్రీడియంట్ అల్లం. సో ముందుగా మనం అల్లంని, దీనికి ఉన్నటువంటి పీల్ని కంప్లీట్గా రిమూవ్ చేసిన తర్వాత ఇలాంటి గ్రేటర్ని యూస్ చేసి బాగా తురుముకోవాలి. నేను ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాను. ఇలా తురిమి పెట్టుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా యూస్ చేయాలో మీకు చెప్తాను. కానీ దానికన్నా ముందు ఇంకొక ఇంగ్రీడియంట్, మనం యూస్ చేయాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ. సో వీటిని ఏ విధంగా యూస్ చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను హాట్ వాటర్ని తీసుకున్న. హాట్ వాటర్లో ఒక 1 టీ స్పూన్ మోతాదులో ఈ గ్రేట్ చేసి పెట్టినటువంటి, తురిమి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలని, ఈ పేస్ట్ని ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ మనం యూస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ నిమ్మకాయ. ఓన్లీ హాఫ్ నిమ్మకాయని ఇందులో స్క్వీజ్ చేసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నిమ్మకాయని యూస్ చేశాను. నిమ్మకాయ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మార్నింగ్ టైంలో తీసుకోవడం కన్నా నైట్ పడుకునే ముందు తీసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అసిడిటీ పెంచకుండా ఉంటుంది. సో నైట్ డిన్నర్ చేసిన తర్వాత మీరు పడుకోవడానికి ముందు హాఫ్ అన్ అవర్ ముందు ఈ మిశ్రమాన్ని మీరు కన్జ్యూమ్ చేయాలి. అల్లం వేసుకున్న తర్వాత నిమ్మకాయని ఈ విధంగా స్క్వీజ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనం 2 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా మనం యూస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ హనీ. ఓన్లీ 1 టీ స్పూన్ హనీని యూస్ చేద్దాం.
సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నేను చెప్పినట్టు ఇది హాట్గా ఉన్నప్పుడే మీరు దీన్ని కన్జ్యూమ్ చేయండి. హాట్గా ఉన్నప్పుడే ఈ ఇంగ్రీడియంట్స్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఫామ్ అయిన ఈ ఇంగ్రీడియంట్స్ యొక్క మిశ్రమాన్ని మనం ఇంకొక గ్లాస్లోకి లేకపోతే ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకొని, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మీరు డైలీ నైట్ పడుకోవడానికి ముందు ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళకి ఈ మిశ్రమం చాలా మంచి రిజల్ట్స్ని కనిపిస్తాయి. తప్పకుండా తీసుకోండి. అండ్ ఇందులో మనం చాలా ఎఫెక్టివ్ వర్క్ చేసే ఇంగ్రీడియంట్స్ని వాడుతున్నాం. అల్లం వాడాము, అలాగే నిమ్మకాయ రసాన్ని వాడాము, తేనెని వాడాము. తేనెని ఎక్కువ యూస్ చేయకండి, షుగర్ అసలు యూస్ చేయకుండా తేనెని వాడండి. ఫ్రెష్గా మనకు ఆర్గానిక్ హనీ అవైలబుల్గా ఉంటే ఆర్గానిక్ హనీని యూస్ చేయండి. అండ్ తప్పకుండా ట్రై చేసి మీకు వచ్చిన రిజల్ట్స్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇది వారం అట్లీస్ట్ 1 వీక్ అయినా తప్పకుండా ఈ మిశ్రమాన్ని యూజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంకా హెల్తీ వీడియో